అంత పెద్దగా ఉంది? బయట ఇల్లులన్నీ అలాగే ఉంటాయమ్మా. బయట కూడా మన జైల్లాగే చిన్నగా ఉంటాయనుకున్నాను. కానీ అంత పైనుంచి కిందకి చూస్తే ఆ ఇంట్లో వాళ్ళకి కళ్ళు తిరగవా? కళ్ళు తిరగవమ్మా. పద మనం వెళ్దాం, పద. బాబాయ్, ఒక్క నిమిషం ఇలా రారా. ఏంటమ్మా? మధుకర్ అన్నయ్య వాళ్ళు లేరా? తాళం వేస్తుందేంటి? ఏమవుతారు నీకు? నా సొంత అన్నయ్య. వాళ్ళు ఇల్లు అమ్మేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయారమ్మా. 3 ఏళ్ళు పైనే అవుతుంది. అవునా? సరే బాబాయ్, థ్యాంక్ యూ. సరే అమ్మా. అన్నయ్య వాళ్ళు నన్ను పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అందుకే వాళ్ళు ఊరు వెళ్తున్నప్పుడు కూడా నాకొక్క మాట కూడా చెప్పకుండా వెళ్లారు. సర్లే, నేను వాళ్ళకి గుర్తు లేకపోవడమే వాళ్ళకి మంచిది. అమ్మా, మామయ్య వాళ్ళకి నువ్వు వస్తావని తెలీదా? ఎందుకు ఊరెళ్ళిపోయారు? తెలీదమ్మా, అందుకే ఊరు వెళ్ళిపోయారు. సరే పదమ్మా, మనం వెళ్దాం. ఎక్కడికమ్మా? తెలీదమ్మా, ఎక్కడికొక చోటుకి వెళ్దాం, పద. ఇదేంటి వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు? ఏమైందా ఆంటీ? ఇద్దరూ అంత డల్గా ఉన్నారు. కారణమేంటో తెలుసుకోవచ్చా? అవును, అంకుల్ ఎక్కడున్నారు? కనిపించట్లేదు. ఇదిగో, ఆయన గురించి ఎత్తకు. ఆయన్ని తలుచుకున్నా, పేరు విన్నా నాకు చాలా కోపం వస్తుంది. ఏమైందా ఆంటీ? అంకుల్తో మీరేమైనా గొడవ పడ్డారా? ఈరోజేంటి, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ప్రతిరోజు ఆయన నాతో గొడవ పడుతూనే ఉన్నారు. నన్ను నానా మాటలు అంటూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడేమైందా ఆంటీ? యశోద గురించేనా గొడవ? అవును నవమి, ఆ మహాతల్లి జైలు నుంచి ఈరోజే రిలీజ్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతానంటున్నారు. నేను నందా గొడవ పడితే ఈ ఇంట్లో ఒక మూలన పడుంటుంది, మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టదు, నేను వెళ్ళి యశోదను తీసుకొస్తానని రోడ్లు పట్టుకుని వెళ్ళాడమ్మా. ఇంకేం చెప్పాలా మనిషి గురించి? ఆ యశోద ఈ ఇంటికి పట్టిన పెద్ద దరిద్రం. దాన్ని వదిలించుకుందామంటే అది మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టదు, ఓ మూలన చీపిర్ల పడుంటుంది అన్నాడు. ఆఖరికి నందా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నా కానీ యశోద కోసమే బయటికెళ్ళాడు అతను. చీపురు ఓ మూలన పడుంటుంది అనుకుంటాం గాని ఆంటీ, ఇల్లంతా ప్రతిరోజు తిరుగుతుంది. అలాగే యశోద కూడా ఓ మూలన పడుంటుంది అనుకోవడం మన భ్రమే అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఈ ఇంట్లో లేనిపోని సమస్యలు తీసుకొస్తుంది. అలాగే అందరి మనసులు పాడు చేస్తుంది. నాకు తెలుసు తన గురించి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నా ఇంట్లోకి రానివ్వను. ఇదిగో, మీరు కూడా మీ మనసుల్లో ఆ యశోదని మీ ఇద్దరి మధ్యలోకి వస్తుందన్న ఆలోచన మాత్రం తీసుకురాకండి. మీ ఇద్దరు ఆనందంగా ఉండండి. ఆ యశోద ఏదో ఒకటి చేసి ఇంట్లోకి వస్తుందేమోనని నాకనిపిస్తుందాంటీ. అది జరగదు, జరగనివ్వను. ఇదిగో, ఈ ఇంటికి కాబోయే కోడలివి, నా కొడుక్కి కాబోయే భార్యవి నువ్వే. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్.
మన ఇల్లు ఇంకా ఎంత దూరం? మన ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? చెప్తాను తల్లి, నువ్వు ఉండు. అమ్మా, గంట నుంచి తిప్పుతున్నావు, ప్రతి రోడ్డు తిప్పుతున్నావు. మీ ఇల్లు ఎక్కడో చెప్పమ్మా. మేము ఈ ఊరికి కొత్త. ఎక్కడైనా టూలెట్ బోర్డు కనిపిస్తుందేమోనని వెతుకుతూ ఉన్నామన్నా. ఆ మాట ముందే చెప్పాలి కదమ్మా. కొంచెం ఓపిక పట్టండి అన్నా. మీకు డబ్బు ఎంతైనా సరే ఇచ్చేస్తాను. డబ్బులు ఇస్తానంటే రోజంతా తిప్పుతానమ్మా. అన్నా అన్నా, ఆపండి ఆపండి ఆపండి. అన్నా, ఇక్కడే 2 నిమిషాలు వెయిట్ చేయవా? సరేనమ్మా. నేను అక్కడ టూలెట్ బోర్డు ఉంది, కనుక్కొని వచ్చేస్తాను. అలాగేనమ్మా. రామ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలమ్మా? సార్, అక్కడ టూలెట్ బోర్డు ఉంది, ఇల్లు అద్దెకిస్తారా? ఇల్లు మాదేనమ్మా. రండి, ఇల్లు చూపిస్తాను. రండి రండమ్మా. ఇదేనమ్మా. అమ్మా, ఇదేనా మన ఇల్లు? కొంచెం సేపు నువ్వు సైలెంట్గా ఉండి నీర్జా. అలాగేనమ్మా. మొన్నటిదాకా మా అమ్మాయి వాళ్ళు ఉండేవాళ్ళమ్మా. వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందని వేరే ఊరెళ్ళారు. అందుకే ఫర్నిచర్ అన్నీ ఉన్నాయి. సార్, రెంట్ ఎంత ఉండొచ్చు? అమ్మా, ఈ ఇల్లంతా మనదేనా? అవునమ్మా, మొత్తం మీకే. నచ్చిందా? చాలా బాగా నచ్చింది. అమ్మా, ఈ ఇల్లు నాకు భలే నచ్చింది. మన జైల్ రూమ్ కన్నా చాలా పెద్దగా ఉందమ్మా. అక్కడైతే మనం చిన్న గదిలో ఉండాలి, ఇక్కడైతే ఈ ఇల్లంతా ఉండొచ్చు. ఎంత బాగుందో. నీర్జా, ఇలారా. ఏంటమ్మా, మీరు జైలు నుంచి వస్తున్నారా? సార్, అది ఆపమ్మా. బంగారు తల్లి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? జైలు నుంచి వస్తున్నాం అంకుల్. చూడమ్మా, ఈ కాలనీలో నాకు 3 ఇళ్ళున్నాయి. ఈ కాలనీ మొత్తానికి నన్ను ప్రెసిడెంట్ అని పిలుస్తారు. అలాంటి నేను ఎవరో జైలుకెళ్ళొచ్చిన అమ్మాయికి అద్దెకిచ్చానంటే ఖచ్చితంగా అందరూ నా ముఖాన్ని ఉమ్మేస్తారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా, నా పరువు పోతుంది. అది కాదు సార్, ఒక్కసారి నా మాట వినండి. నా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు సార్. రానివ్వండి సార్. మాకింకా ఎవరూ లేరు సార్. నేను మా పాప మాత్రమే ఉంటాం. మీకు ఎలాంటి ఇబ్బంది రాదు సార్. అమ్మా మహాతల్లి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. వెళ్ళండి, వెళ్ళండి. అన్నా, ఆటో పోనివ్వు. కూర్చోనమ్మా. పోనీ అన్నా. ఇల్లు మనదే అన్నారు కదా, మరి ఆ అంకుల్ మనల్ని ఎందుకు వెళ్ళిపోమన్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అంకుల్ అడిగిన దానికే కదా చెప్పాను. జైలు నుంచి రావడం తప్ప అమ్మా? జైల్లో అందరూ మంచి వాళ్ళే ఉంటారు కదా. నీర్జా, నేను సైలెంట్గా ఉండమన్నానా? నువ్వు సైలెంట్గా ఉండకపోతే నేను నీతో మాట్లాడడం మానేస్తాను. లేదమ్మా, సైలెంట్గానే ఉంటాను. ఏంటి, ఈ పాప అమ్మాయిని చూస్తే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. వీళ్ళు జైలు నుంచి రావడం ఏంటి? ఎంతమంది లాయర్లను కలిసినా
మన పెళ్లి జరగడం కష్టమంటున్నారు నందా. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెళ్లి జరగాలంటే మనకి కావాల్సింది లాయర్ కాదు, క్రిమినల్ లాయర్. అలాంటి లాయర్ని నేను ఎలా అయినా వెతికి పట్టుకుంటాను. అప్పుడు మన పెళ్లికి ఎలాంటి అడ్డంకి ఉండదు. ఆ యశోద నీ మీద బాగా పగబట్టింది నందా. లేకపోతే నువ్వు వద్దనుకుని వెళ్ళిపోయినప్పుడు నీకు డివోర్స్ ఇవ్వొచ్చు కదా. కాని ఇవ్వటం లేదంటే తాను అనుభవించినట్టు నువ్వు కూడా ఒంటరితనాన్ని అనుభవించాలని చాలా బాగా ప్లాన్ చేసింది. నువ్వు తన కోసం చేసిన ఎన్నో త్యాగాల్ని, అలాగే నువ్వు తన మీద చూపించిన ప్రేమని అన్నింటినీ పూర్తిగా మర్చిపోయింది. ఇప్పుడు కేవలం నీ మీద పగ సాధించడం కోసమే తను నీకు డివోర్స్ ఇవ్వడం లేదు. అమ్మా, మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయమ్మా. అలాగే దాహం కూడా అవుతుంది. దాహం అవుతుందా? అవునమ్మా, బాగా దాహంగా ఉంది. రామ్మా, మంచినీళ్ళు తాగిపిస్తాను. అన్నా, ఈ వాటర్ తాగొచ్చా? తాగండమ్మా. యశోద్ ఇలా చేస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేను తనని ఎంతగా ప్రేమించానో తను కూడా నన్ను అంతగా ప్రేమిస్తుంది అనుకున్నాను. కానీ పాప కోసం నన్ను వద్దు అనుకుంది నవమి. ఈ విషయంలో మాత్రం నాకు భరించలేనంత కోపం వస్తుంది. ఈ కోపమే తన నేను గుర్తు చేసుకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందుకే అమ్మ నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పగానే ఒప్పుకున్నాను. పద. నవమి, పద. పదనందా. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నడిచి నడిచి అలసిపోయావా? ఏమైందమ్మా? నేను పెద్దయ్యాక పెద్ద కారు కొనిస్తాను, లేదా నాన్నకి చెప్పి దుబాయ్ నుంచి రాగానే పెద్ద కారు కొనుక్కుందాం. మన ముగ్గురం అన్ని రోడ్లు తిరగచ్చు, మంచి మంచి ప్రదేశాలన్నీ చూడొచ్చు. సరేమ్మా, పద వెళ్దాం. పద. యశోద మళ్ళీ తిరిగొచ్చింది. అదనుకున్నట్టు నందా మనసు మారితే నేను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సొస్తుంది. అందుకే దాన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి. నందు, ఒక్క నిమిషం కార్ సైడ్ ఆపు. యశోద హోటల్కొచ్చి మంచినీళ్లు తాగి వెళ్ళిందంటే ప్రస్తుతానికి తను ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటుంది. అంతేకాకుండా నాకు తెలిసి ఇల్లు దొరుకుండకపోవచ్చు.
ఒకవేళ దొరికినా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడేంటి? యశోద టాపిక్ ఇప్పుడెందుకు తీస్తున్నావు? వద్దని చెప్పాను కదా. నేను చెప్పేది విను నందా. ఇప్పుడు నేను చెప్పే ఐడియా నీకు కోపాన్ని తెప్పించొచ్చు, అలాగే నా మీద అసహ్యాన్ని కూడా వచ్చేలా చేయొచ్చు. కానీ మనిద్దరం ఆనందంగా ఉండడం కోసం, మీ అమ్మగారు, నువ్వు, నేను అందరం కలిసి ఉండడం కోసం నేను ఈ ఐడియా చెప్తున్నాను. నచ్చకపోతే వద్దు, నచ్చితేనే చేద్దాం. ఏంటది? ఏం లేదు నందా, ఇప్పుడు యశోదకంటూ ఎవ్వరూ లేరు. వాళ్ళన్నయ్య వాళ్ళు కూడా ఎక్కడో వైజాగ్లో సెటిల్ అయిపోయారు. యశోద బ్రతుకుందని కాని, రిలీజ్ అయ్యిందని కాని ఏ విషయం వాళ్ళకి తెలీదు. ఇలాంటప్పుడే మనం యశోదని అడ్డు తొలగించుకోవాలి. అసలేం మాట్లాడుతున్నావు? చూడు నందా, అడ్డు తొలగించుకుందామంటే యశోదని చంపుదామని కాదు, జస్ట్ యశోదని మన జీవితంలోకి రాకుండా చేద్దాం. అలా ఎలా కుదురుతుంది? చెప్తానందా, జాగ్రత్తగా విను. యశోదకి, దాని కూతురికి ఎలాగోలా మనం మత్తింజెక్షన్ ఇచ్చి మా ఊర్లో వదిలేద్దాం. మా ఊరి వాళ్ళకి యశోదకి మెలకువ వచ్చిన తర్వాత తనని ఊరు దాటనివ్వద్దు అని చెప్తాను. అప్పుడు యశోద ఖచ్చితంగా మా ఊర్లోనే ఉండిపోతుంది. ఈలోపు మనకి పెళ్ళైపోతుంది. మనందరం ఆనందంగా ఉంటాం. యశోద వచ్చేలోపు మనిద్దరం భార్యాభర్తలైపోతే ఆ తర్వాత యశోద కూడా ఏమీ చేయలేదు. ఎలా ఉంది నా ఐడియా? నేను ఒప్పుకోను. అవును నవమి, నేను ఒప్పుకోను. నాకు యశోద చేసిన తప్పుకి కోపం వస్తుంది. ఇప్పుడు కోపమంతా నాకు యశోద మీదే కానీ ఆ బిడ్డ మీద కాదు. వాళ్ళకి మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం, వేరే ఊర్లో ఉంచడం, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఏదన్నా ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం, అంతేగాని క్రిమినల్ మైండ్తో ఆలోచించడానికి నేను ఒప్పుకోను. నాకు నచ్చదు కూడా. నాకు తెలుసు నందా, నువ్వు మంచోడివి. నీ శత్రువుకి కూడా చెడు జరగకూడదని కోరుకుంటావు. అదే నీతో వచ్చిన ప్రాబ్లం. అదే నీలో నాకు నచ్చిన గుణం. సర్లే, వెనక్కి తిప్పు. యశోద ఎక్కడుందో చూద్దాం. యశోదని నేను బ్రతిమలాడతాను, మన జోలికి రావద్దని, మన బ్రతుకుల్ని మనల్ని బ్రతకనివ్వమని. యశోద ఒప్పుకుంటుందనుకుంటున్నావా? నేను ఒప్పిస్తాను కదా. ప్లీజ్, దయచేసి వెనక్కెళ్దాం పదా. సరే, నీ ఇష్టం. అమ్మా, జైల్లో భోజనాలు పెట్టినట్టే ఇక్కడ కూడా పెడుతున్నారు. వెంటనే లైన్లో నిలబడి భోజనం తెచ్చుకోవాలి. అమ్మా, మనం కూడా వెళ్ళి ప్లేట్ తీసుకుందామా? పదమ్మా, వెళ్ళి లైన్లో నుంచుందాం. అమ్మా పదా, నేను ప్లేట్ తీసుకుంటాను, మనం వెళ్ళి లైన్లో నిలబడదాం పదా. అమ్మా పదా, ఆకలిస్తుందమ్మా. అమ్మా, నేనే ప్లేట్ తీసుకుంటాను, మనం వెళ్ళి లైన్లో నిలబడదాం పదా. ఇక్కడ కూడా జైల్లో లాగా మంచి వాళ్ళు ఉన్నారమ్మా, అందుకే ఇదిగో భోజనాలు కూడా పెడుతున్నారు. పదమ్మా, బాగా ఆకలిస్తుంది. ఏమైందమ్మా? అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, నీకు ఆకలేస్తుంది కదా, పద వెళ్దాం. ఏమండి ఏమండి, ఒకసారి నందాకి ఫోన్ చేయండి. నేను ఫోన్ చేస్తుంటే వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు.
ఉదయం అనగా నవమి నందు ఇద్దరు బయటికి వెళ్లారు. ఇప్పటి వరకు రాలేదంటే నాకు టెన్షన్గా ఉందండి. నేను మాట్లాడుతున్నది తమరితోనే. ఏం పట్టనట్టుగా అలా ఉంటారేంటి? ఒకసారి నందుకి ఫోన్ చేయండి. నువ్వు నీ కొడుకు ఒక్కటే. నీ ఫోన్ ఎత్తన వాడు నేను ఫోన్ చేస్తే ఎలా ఎత్తుతాడు అనుకుంటున్నావు? అయినా నువ్వు ఆలోచించాల్సింది ఈ రోజు నీ కొడుకు ఇంత ఆలస్యమైనా రాకపోవడం గురించి కాదు. రేపొద్దున నవమితో నీ కొడుకు పెళ్ళైతే వాడి జీవితం ఎలా ఉంటుందా అని. ఇదిగో సందు దొరికితే చాలు నాకు క్లాస్ పీకాలని చూడకండి. నవమి చాలా మంచి అమ్మాయి, పైగా మన అబ్బాయిలాగా సైంటిస్ట్ కూడా. మొన్న ఫంక్షన్లో మీరే చూశారు కదా, ఎంతమంది ఎంత గొప్పగా తనని పొగిడారో. అలాంటి అమ్మాయిని చేసుకుంటే మన కొడుకు చాలా సుఖపడతాడు. ఆ యశోదతో ఉంటే కాదు. వీళ్ళని ఈరోజు ఎలాగైనా ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి. ఇప్పుడు పాపకి నేనొక ఇంజెక్షన్ ఇవ్వబోతున్నాను. పాపకి ఏమైందో యశోద తెలుసుకునే లోపే పాప చనిపోతుంది. ఈ రోజుతో భూమి మీద యశోద కూతురికి నూకలు చెల్లిపోయినట్టే. ఇది మొత్తం వినేసిందా?